సో నాకు ఒక అలవాటు అయిపోయింది. ఆ అలవాటుకి ఇప్పుడు బ్రేక్ పడింది. ఎందుకంటే ఐ థింక్ ఇప్పుడు మేమెవరూ అటువైపు వెళ్ళట్లేదు సినిమాలు చూడటానికి. అండ్ అది మిస్ అవుతూ వచ్చాను. బట్ సార్ ఆ ఫీలింగ్ మిస్ అవుతూ వచ్చాను. ఈ మే ఫస్ట్కి మీకేం పనులున్నా సరే, ఒకవేళ మీకేమన్నా ట్రావెల్ ప్లాన్స్ ఉంటే మీ పాస్పోర్ట్ నేను లాగేసుకుంటా. మీరు మళ్ళీ ఈసారి సినిమా చూసి నాకు మార్నింగ్ షో నాకు ఆ ఎనర్జీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ నో యూ విల్ రియలీ లవ్ దిస్ ఫిలిం, యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిలిం. నాకు ఆ నమ్మకం ఉంది. రాజమౌళి గారిని మనందరం ఫ్యామిలీ అని ఫీల్ అవుతాం. బట్ మనం మన్ని ఆయన ఫ్యామిలీ అని ఫీల్ అయ్యే ఛాన్స్ చాలా అతి కొద్ది మందికి ఉంటుంది. అందులో నేను కూడా ఒక్కడిని. నాకు ఆ ఛాన్స్ దొరికినందుకు, నాకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు, నేను నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేలాగా చేసినందుకు రాజమౌళి గారికి, రమ గారికి, వల్లి గారికి, టు ద ఎంటైర్ ఫ్యామిలీ, కార్తికేయకి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నాకు ఇప్పుడు ఇప్పుడు కెమెరా, ట్రాక్, ఎడిటింగు, ఇలా కొన్ని సినిమా టర్మ్స్ ఉంటాయి. సినిమా డిక్షనరీ ఒకటి ఉంటుంది, సినిమా పదాలు ఉంటాయి. ఆ డిక్షనరీలోకి వెళ్ళిపోయిన ఒక పదం, ఒక పేరు ఎస్ఎస్ రాజమౌళి. ఐ థింక్ దట్స్ ద ఓన్లీ నేమ్ యూ కెన్ పుట్ ఇట్ ఇన్ దాట్. ఎందుకంటున్నానంటే చాలాసార్లు ఎలా చెప్పాలో తెలియదు ఒక ఎమోషన్. ఇది ఇది థియేటర్లో చాలా హై వస్తుంది సార్ ఈ ఎపిసోడ్ అని చెప్పాలంటే రాజమౌళి ఎపిసోడ్ లాంటి ఎపిసోడ్ అని చెప్తాం. అండ్ అది ఒక ఎగ్జాంపుల్, ఒక రిఫరెన్స్ పాయింట్ అయిపోయింది. ఈ సినిమాలో హిట్ త్రీ నా కథ నరేషన్ ఇచ్చినప్పటి నుంచి ఈ సినిమాలో ఒక మూమెంట్ ఉంది. ఆ మూమెంట్ గురించి నేను శైలేష్ ఎప్పుడు మాట్లాడుకున్నా, మెసేజ్లో మాట్లాడుకున్నా, ఆ రాజమౌళి మూమెంట్కి ఆర్ఆర్ అయిపోయిందా అనే మాట్లాడుకున్నాం ఇప్పుడు దాకా. ఎందుకంటే అంటే ఒక థియేట్రికల్గా ఒక సూపర్ హై వచ్చే ఒక ఇమోషన్ ఉంది అంటే దానికి ఆటోమేటిక్గా ఆ పేరు పెట్టేయాల్సి వస్తుంది. ఇంకా అంటే అంతకంటే బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి.